ఇప్పుడు మనం చూస్తే వర్క్ స్ట్రెస్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది. ఈ వర్క్ స్ట్రెస్ నుంచి బయటపడడానికి కానీ, బాడీ రిఫ్రెష్ అవ్వడానికి కానీ ఎటువంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుందంటారు? చాలాసార్లు వర్క్ స్ట్రెస్ ఉన్నప్పుడు అన్నిటికంటే ఫస్ట్ ఇగ్నోర్ చేసేది వాటర్ ఇంటేక్ అండి. సో వాటర్ సరిగ్గా తీసుకోకపోతే డీహైడ్రేటెడ్ స్టేట్లో ఉన్నప్పుడు కూడా మన శరీరంలో అన్ని రకాల సిస్టమ్స్ సరిగా పనిచేయవు. డైజెషన్ సరిగా ఉండదు, అట్లాగే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండదు, దాంతోపాటు ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో తప్పనిసరిగా వాటర్ ఇంటేక్ మీద ఫోకస్ చేయాలి. ముఖ్యంగా వర్క్ స్ట్రెస్లో ఉన్నాను కాబట్టి ఉదయం ఎప్పుడో తాగిన నీళ్లు మళ్ళీ సాయంత్రం వరకు మళ్ళీ వాటర్ టచ్ చేయను, ఇట్లాంటి సినారియోస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కళ్ళెదురుగా ఒక నీళ్ళ బాటిల్ ఉండేలాగా చూసుకోవాలి. పీరియాడికల్గా నీళ్లు తాగుతూ ఉండాలి. దానివల్ల ఏంటంటే మన బాడీలో కాన్స్టెంట్గా ఈ బయాలజికల్ ప్రాసెసెస్ జరగటం మూలాన జనరేట్ అయినటువంటి వేస్ట్ అంతా కూడా మన బాడీ నుంచి బయటకు పంపించేందుకు రకరకాల మెకానిజమ్స్ ఉంటాయి. అవన్నీ సక్రమంగా పనిచేయాలంటే తగినంత వాటర్ అనేది ఉండాలి. సో వర్క్ స్ట్రెస్లో ఉన్నా కానీ ఈ వాటర్ తీసుకోవటం అనేది అలవాటు చేసుకుంటే రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి డీహైడ్రేషన్ అవాయిడ్ చేయొచ్చు, రెండు వచ్చేసి ఇలా ఫ్రీక్వెంట్గా పీరియాడికల్గా వాటర్ తీసుకున్నప్పుడు కాసేపు ఆ వర్క్ నుంచి బ్రేక్ తీసుకొని కనీసం బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఆ రకంగా అయినా ఆ స్ట్రెస్ నుంచి కనీసం ఒక 2-3 నిమిషాలు బ్రేక్ రావటము, అట్లాగే ఆ రకంగా మూవ్మెంట్ అనేది ఉండటము, ఫిజికల్గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్మెంట్ అనేది ఉండటం మూలాన కూడా చాలా వరకు మన హెల్త్ పాడయ్యేటువంటి రిస్క్ని తగ్గించుకునేందుకు కేవలం చిన్న మార్పు వాటర్ రెగ్యులర్గా తీసుకోవటం అనేది చేయొచ్చు. మిగతా విషయాల్లో ఏంటంటే టైం టు టైం ఫుడ్ తీసుకోవడం ఒకటి. ఈ స్ట్రెస్ విషయానికి వస్తే వర్క్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి టైం టు టైం ఫుడ్ తీసుకోవడం అనే అలవాటు కూడా ఉండదు. కనీసం ప్లానింగ్ చేసుకున్నట్టయితే కనుక వారంలో అన్ని రోజులు చేయలేకపోయినా వీలున్నంత వరకు కనీసం టార్గెట్ అనేది ఉండాలి. ఓకే, ఇవాళ నేను నా మీటింగ్స్ని బట్టి మేబీ 1-2 మీల్స్ టైంకి తీసుకోలేను, కానీ మిగతా మీల్స్ టైంకి తీసుకోవాలి అనేది ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకొని దాని ప్రకారం ప్లాన్ చేసుకున్నట్టయితే కనుక టైం టు టైం మీల్స్ తీసుకోవటం ద్వారా కూడా చాలా రకాల ఈ స్ట్రెస్ బేస్డ్ హెల్త్ ఇష్యూస్ అవాయిడ్ చేయొచ్చు. వెయిట్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఎసిడిటీ కానివ్వండి, లెథర్జీ అంటే తిన్న వెంటనే నీరసము, ఆయాసం రావడం, నిద్ర రావడం, ఇట్లాంటివి కానీ ఇలాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం, టైం టు టైం ఫుడ్ తినడము, వాటర్ ఇంటేక్, కొంచెం మీల్కి ముందు ఒక 2 నిమిషాలు లేకపోతే మీల్ తిన్న తర్వాత ఒక 5-10 నిమిషాలు మూవ్మెంట్ అనేది అలవాటు చేసుకోవడం ద్వారా కూడా మనము హెల్త్ అనేది జాగ్రత్త కాపాడుకోవచ్చు.